నమస్కారం అండి, మీ అందరికీ శ్యామలాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సొరకాయ పాయసం చేస్తున్నాను. అంటే కద్దు కా ఖీర్. హైదరాబాద్లో ఏ రిసెప్షన్ అయినా, వెడ్డింగ్ అయినా, ఏ ఫంక్షన్కైనా ఈజీగా చేసుకునే సొరకాయ పాయసం కద్దు కా ఖీర్ చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా 1 లీటరు ఫుల్ క్రీమ్ పాలు వేడి చేసి పక్కన ఉంచండి. ఆ తర్వాత ఒక మీడియం సైజు లేత సొరకాయ తీసుకోవాలి. అలాగే మీకు ఏ ఇష్టం ఉంటాయి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. సొరకాయలో ఒక చిన్న ముక్క తీసి పక్కన ఉంచండి. సొరకాయను ఎక్కడ కూడా పొట్టు లేకుండా మంచిగా పొట్టు తీయండి. పొట్టు తీసి లోపల మంచిగా గ్రీన్ వచ్చేటట్టు పై పొట్టు మొత్తం తీసేసి ఈ విధంగా మంచిగా కిస్నీతో తురుముకోవాలి. పైన ఉన్న గ్రీన్ కలరు మట్టుకే తీసుకోవాలి. లోపలి భాగము వైట్ గుజ్జు విత్తనాలు తీసుకోవద్దు. ఈ విధంగా పైన గ్రీన్ కలర్ గుజ్జు మట్టుకే తురుముకొని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి అందులో ఒక గరిటెడు నెయ్యి వేసుకోవాలి. అందులో మనం తీసి పెట్టుకున్న కాజు డ్రై ఫ్రూట్స్ మొత్తము వేయించాలి. గార్నిష్ కోసము కాజు ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా సన్నగా తరిగి అందులో వేసి వేయించుకోవాలి. ఈ విధంగా దూరగా వేగిన తర్వాత తీసి ఒక చిన్న గిన్నెలో వేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో తురిమి పెట్టిన సొరకాయ గుజ్జు మొత్తం వేసి పచ్చివాసన పోయి నీళ్ళు మొత్తము ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. తక్కువ అనిపిస్తే మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అందులో ఉన్న నీరు మొత్తము ఒక చుక్క కూడా లేకుండా ఎగిరిపోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అన్న వాటర్ పోసి అందులోనే ముందుగా నానబెట్టి ఉంచిన సగ్గు బియ్యము వేసుకోవాలి. ఒక 50 గ్రాముల సగ్గు బియ్యము నానబెట్టి తీసుకోవాలి. వాటిని అందులో వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మంచిగా అవి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వైట్ కలర్ పోయి వాటర్ కలర్ వచ్చేంత వరకు సగ్గు బియ్యం ఉడికించుకొని ఆ తర్వాత మనం ముందుగా కాచిపెట్టిన ఫుల్ మీగడ పాలు అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుతూనే ఉండాలి. సొరకాయ ఉడికిందా లేదా చెక్ చేసుకొని మనం ముందుగా దంచిపెట్టిన ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా జాజికాయను తురిమి వేసుకోవాలి. జాజికాయ పౌడర్తో ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 100 గ్రాముల పాలకోవా వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచిగా కలపాలి. అడుగు పట్టకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. పాలకోవా కూడా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో మంచిగా కలుపుతూ ఉండాలి. కొద్దిగా గడ్డలుగా అనిపిస్తే చెంచాతో ప్రెస్ చేస్తే కరిగిపోతుంది. అలాగే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. కద్దు కలర్ వచ్చేటట్టుగా లైట్గా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. నేను వీడియో కోసం అని వేసిన, లేకపోతే వేయకున్నా కూడా బాగానే ఉంటుంది. అలాగే 100 గ్రాముల చక్కెర వేసుకోవాలి.
చక్కెర మీ ఇష్టము, చూసి తగినంత ఎక్కువ తక్కువ వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మరుగుతూ ఉండగా దగ్గర పడిన తర్వాత అందులో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. మన ఇంట్లో పాల మీద వచ్చే మీగడ ఉంటుంది కదా, అదే మీగడ వేసేసుకోవాలి. వేసుకుని మంచిగా చిక్కపడిన తర్వాత ఒకసారి తీయగుందా లేదా చక్కెర చెక్ చేసుకొని కొంచెం వేసుకొని పొయ్యి ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చల్లని కద్దు కా ఖీర్ రెడీ అయ్యిందండి. ఈ విధంగా చేసుకొని ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే 1 గంట ముందు 2 గంటల ముందు కూడా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎంతో ఈజీ అండ్ టేస్టీ హైదరాబాద్ కద్దు కా ఖీర్ రెడీ అయ్యిందండి. ఎంతో టేస్టీ కమ్మనైన కద్దు కా ఖీర్ రెడీ అయిందండి. తప్పకుండా చేసుకుని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ కద్దు కా ఖీర్ తిన్నారంటే స్వర్గం అంచుల వరకు పోయి వచ్చినట్టుగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ కద్దు కా ఖీర్ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇంట్లో సొరకాయ పాలు ఉంటే చాలు, కొద్దిగా పాల మీగడతో చేసేసుకోవచ్చు. పాలకోవా లేకున్నా సరే చేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీ కద్దు కా ఖీర్ తప్పకుండా చేసుకొని తినండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.